ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచు ఉదయకాలము అనుదిన ఆహారంగా ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయు తక్కువ కాదు. చూడండి, మనల్ని పరిపాలిస్తున్న దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మాట చొప్పున, ఆయన వాగ్దానం చొప్పున మనం నిలబెడుతున్నటువంటి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. మనకేమన్నా తక్కువనా? మనకు దేవుడు ఎన్ని ఈవులను ఇచ్చి ఉన్నాడు కదా, ఎన్ని తలాంతులు ఇచ్చి ఉన్నాడు కదా, ఎన్ని మంచి ఈవులను ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు కదా. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. విశ్వాసులకు ధైర్యాన్ని ఇచ్చే ఈ వాక్యము, నిరీక్షణ ఇచ్చే ఈ వాక్యం కదా. ఆయన మనకేమై ఉన్నాడు? సహాయకుడై ఉన్నాడు. చూడండి, ఒంటరిగా ఉంటూ మనం బాధపడుతుంటాం కదా, దేవుడు ఒంటరిగా ఉన్న వ్యక్తులకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండేవాడు, కష్టములలో నీతో తోడుగా ఉండేవాడు. నీకేమై ఉన్నాడు ఆయన? నీకేమీ తక్కువ కాకుండా ఆయన అవసరాలన్నిటినీ తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుని వాగ్దానాలను నెరవేర్చే దేవుడై ఉన్నాడు కదా. మనము వాగ్దానాల మీద ఆధారపడి మనము దేవుని యొక్క వాగ్దానాన్ని అనుసరంగా మనం నడిచినట్లయితే నీకు ఏమీ తక్కువ కాకుండా కాపాడుతాడు. నువ్వు కష్టములో ఉన్నావా? నువ్వు సమస్యల గుండా ఉన్నావా? నువ్వు యేసయ్య యొక్క వాగ్దానాలను, ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే నీకేమీ తక్కువ కాకుండా చూపెడుతున్నాడు. నీకేమీ తక్కువ కాకుండా నిన్ను సంరక్షిస్తానంటున్నాడు. చూడండి, లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్నావా? ప్రార్థనలో ఏకీభవించు, దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచు. నిన్ను వాగ్దానాలను ఇచ్చి నడిపిస్తున్న దైవము దేవుడు, నేను వాగ్దానాలు ఇచ్చి నిన్ను బలపరుస్తున్న దేవుడు, నిన్ను మధ్యలోనే విడవకుండా నిన్ను కాపాడే దేవుడు. నీ సమస్యలు ఎన్నైనా కావచ్చు, దేవుడు తీర్స్తానంటున్నాడు. నీ దేవుడైన యెహోవాకు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకేమి తక్కువ కాకుండా నేను చూసుకుంటున్నాడు. నీ శత్రువులు నీ చుట్టూ నన్ను బండలాంటి శత్రువులు నేను హింసించినను, ఆ శత్రువు మూకలన్నిటినీ బంధించుటకు శత్రువులకు మించిన జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు కదా. ఇంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉండుచుండగా నీ కుటుంబంలో వస్తున్నటువంటి ఆర్థిక సమస్యలను అన్నిటినీ విడిపిస్తానంటున్నాడు. నీకేమీ తక్కువ కాకుండా చూస్తానంటున్నాడు. ఫ్యామిలీస్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, డిస్ప్యూట్స్ ఉన్నాయేమో, ఆయన ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి ఏం తక్కువ కాకుండా కాపాడుతానంటున్నాడు, సమస్యల నుంచి విడిపిస్తానంటున్నాడు. ఆయన నిండారు కృప, నీ కొరకు రక్తంలో కార్చిన ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కృప నీకు నీ కుటుంబానికి ఈరోజు మనందరికీ దేవుడు నిండారుగా ఇచ్చి నీకు ఏమీ తక్కువ కాకుండా చేయునుగాక. మీరు విశ్వాసం ఉంచండి, నమ్మండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని, మనందరికీ తోడై ఉన్నాడని, ఏ సమస్యల గుండా మనం వెళ్ళకుండా దేవుడు మనకు తోడై వస్తాడని ధైర్యంగా ఈరోజు మనం ముందుకెళ్దాం. ఇటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపామయుడా, కనికరం గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఇటు సమయాన్ని ఇచ్చి ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని అన్నావు, అందుని బట్టి నీకు వందనాలు. నీకేమీ తక్కువ కాకుండా కాపాడుతానన్నావు తండ్రి ప్రభా. అయ్యా, నీ వాక్యం చేత మేము విశ్వాసం ఉంచి ఉన్నాం నేను. ఈ వాక్యంలో నన్ను వించినటువంటి బిడ్డలందరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నేను ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. వారి ఏ సమస్యలు ఏమై ఉన్నాయో నాయన ప్రభా, నీ తట్టే కళ్ళెత్తుకుని ఉండగా తండ్రి ప్రభా, సమస్యల నుంచి విడిపించమని వేడుకొచ్చున్నాం. వారికి వచ్చిన ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆయన పిల్లల ఎడ్యుకేషన్ సమస్య కావచ్చు నాయన ప్రభా, వారికి ఉన్నటువంటి ఫ్యామిలీ నాయన డిస్ప్యూట్స్ కావచ్చు, ప్రతి విషయంలో నాయన ప్రభా నీ వాక్యమే ఇచ్చి వారిని కాపాడుతూ వచ్చినావు.
నీ వాక్యాన్ని ధ్యానించుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నావు, ధైర్యమునిస్తున్నావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా యేసయ్యా, నీకే స్తోత్రములు నాయన ప్రభా. నీకేమీ తక్కువ కాదని వాగ్దానం ఇచ్చిన దైవమా, నీకే స్తోత్రములు నాయన. వారు పడుతున్నటువంటి సమస్యలన్నిటినీ విడిపించి నాయన, ఈరోజు వారు అందరూ వాక్యములు వినుచుండగా నాయన ప్రభా, వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించుమని, వారి జీవితంలో ఏమి తక్కువ కాకుండా నాయన సమస్యలు గుండా వెళ్చుండగా వారిని విడిపించి నాయన అయా రక్షించి కాపాడమని వేడుకొంచున్నాం. వారు ఏం అడిగినప్పటికీ నిండారుగా దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ఈరోజు వాక్యం వినుచుండగా బిడ్డలందరినీ దీవించి రక్షించి కాపాడమని అయా, ఈ రోజంతయు మేము బయలుదేరి వెళ్ళుచుండగా నీ నిండారు కృపచేత మమ్మల్ని దీవించమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.